గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఇక్కడ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సొంత నిధుల ద్వారా 3 శ్మశాన వాటికలను పునర్నిర్మించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పద్మశాలి వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ నందం అబద్దయ్య మీడియాతో మాట్లాడుతూ, మునుపటికి ప్రజలు శ్మశాన వాటిక వైపు వెళ్లేటప్పుడు భయంతో ఉండేవారని, ఖననం మరియు శౌచాలయ సౌకర్యాలు ఉండకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. మరి ఆత్మకూరు గ్రామంలోని కాపు రెడ్ల మరి శ్మశాన వాటికని మన స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి సొంత నిధులతో ఇవాళ ఈ శ్మశాన వాటికని మరి అత్యంత సుందరంగా నిర్మించి ఇవాళ ప్రజలకు ఉపయోగపడే విధంగా నారా లోకేష్ గారు ఇవాళ ఈ శ్మశాన వాటికని తీర్చిదిద్దారు. గత 50 సంవత్సరాల క్రితం మనం శ్మశాన వాటిలోకి వెళ్ళాలంటే చాలా దుర్భరమైన పరిస్థితి. కనీసం కాళ్ళు కడుక్కోవడానికి కూడా నీళ్లు లేని పరిస్థితుల్లో గత 50 సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో ఉన్న పరిస్థితి. కానీ ఇవాళ మన లోకేష్ గారు ఈ నియోజకవర్గాన్ని మరి అనేకమైన కులాలకి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల శ్మశాన వాటికల్ని కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చి ఎంతో సుందరంగా ఈ శ్మశాన వాటికల్ని ఆయన పట్టుదలతో ఈ శ్మశాన వాటికలు నిర్మించారు. మరి ఇవాళ ఈ నియోజకవర్గంలో మరి మన లోకేష్ గారు మనకు దొరకటం ఈ నియోజకవర్గంలోని ప్రజల అదృష్టం. నారా లోకేష్ గారు ఎన్నికల ముందు మరి మంగళగిరి నియోజకవర్గాన్ని ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానన్న మాటకి కట్టుబడి ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో అన్ని వర్గాలకు సంబంధించినటువంటి శ్మశాన వాటికల్ని మరి శరవేగంగా అభివృద్ధి చేస్తున్నటువంటి సందర్భాలు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. మరి మంగళగిరి నియోజకవర్గంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో ఎప్పుడూ జరగనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, మరి అటు రోడ్లు కానివ్వండి, మరి టిట్కో గృహాలు కానివ్వండి, ఇట్లా శ్మశాన వాటికలు స్వతంత్రం వచ్చాక ఏనాడు కూడా ఈ విధంగా అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. ఇప్పుడు నారా లోకేష్ గారు మన మంగళగిరి నియోజకవర్గ స్థానిక శాసనసభ్యులుగా అయిన తర్వాత ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ప్రజలకి అన్ని విధాల మరి అనుకూలంగా ఉండే విధంగా మరి ఒక సుందరమైనటువంటి నగరంలో ఈ విధమైనటువంటి నియోజకవర్గంలో శ్మశాన వాటికలు కట్టడం మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లేవు. ఈ మంగళగిరి నియోజకవర్గంలో మరి ఏనాడో మరి ఇక్కడ ప్రజలు పుణ్యం చేసుకున్న ధర్మిలా ఈరోజు నారా లోకేష్ గారి సౌజన్యంతో ఇలాంటి మంచి కార్యక్రమాలు మరి ప్రారంభించుకోవటం, ఆయన అభివృద్ధి చేయటం, ఇవన్నీ ఆయన ఆలోచనకి తగ్గట్టుగా ఈ యొక్క నియోజకవర్గంలో శ్మశాన వాటికలే కాదు అన్ని రకాలుగా అభివృద్ధి జరుగుతూ ఉంది. ఇంకా అభివృద్ధి చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరి నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ఈ సందర్భంగా మరి ఆత్మూరు గ్రామ ప్రజల తరపున, నా తరపున, అందరి తరపున కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాను.